హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఎలక్ట్రికల్ షేవింగ్ మెషిన్ యొక్క కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయడానికి ఈ వీడియోలోకి అయితే వచ్చేసాను. అంటే ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తున్నారు. కుట్టు అనేది పోసకుట్టు రావడం అండ్ అలానే ఎక్కువగా రిపేర్స్ రావడం అనేది జరుగుతుందని చెప్పేసి చాలా దగ్గర విన్నాను. సో నేను కూడా ఫస్ట్లో పోసకుట్టు అనేది నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. తర్వాత నేను ఎలా ఇదంతా కూడా సెట్ చేసుకున్నానో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం అసలు చేయాల్సిన అన్నింటికంటే మెయిన్ పని ఏంటి అంటే మనం ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్లీ చేయాలన్నమాట. అంటే డే బై డే కానీ అట్లీస్ట్ వీక్లీ 2 or 3 times కానీ ఖచ్చితంగా మనం ఇక్కడ బాబిన్ ఉంటుంది కదా, సో ఈ బాబిన్ కేస్ దగ్గర ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా ఆయిలింగ్ అయితే చేయాలి. మెషిన్ ఎక్కడ చేయకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రమే చేస్తారు. ఇక్కడ మాత్రమే చేస్తే మనకి సరిపోతుంది. ఇంకా ఎక్కడ అంతగా చేయాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ మెషిన్స్ కనుక్కోండి, ఇంకా చాలా ప్లేసెస్లో మనం చెయ్యాలి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఫస్ట్ అయితే నీడిల్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. తరువాత పాదం ఉంటుంది కదా, ఆ పాదాన్ని కూడా జస్ట్ మనం ఫింగర్తో అటు ఇటు కదిపితే వచ్చేస్తుంది. లేదంటే మీకు వెనక రిమూవ్ చేసుకోవడానికి కూడా చిన్న పిన్లా ఉంటుంది. సో దాంతో మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. సో మనకి మెషిన్తో వచ్చిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో దానిలో మనం ఫస్ట్ అయితే బ్రష్ను అయితే తీసుకుందాం. సో ఈ బ్రష్ వల్ల ఏంటంటే మనకి చిన్న బ్రష్ ఉంటుంది కదా, సో ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కాబట్టి నీట్గా రిమూవ్ చేయడానికి కూడా పనికొస్తుంది. సో ఇక్కడ మనకి స్క్రూ అనేది రిమూవ్ చేయడానికి అయితే చిన్నది ఇచ్చారు. సో దాంతో మనం ఇక్కడ 2 స్క్రూలు అయితే ఉంటాయి. సో వాటిని అయితే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను కింద కొంచెం డస్ట్ అయితే చాలా పట్టేసింది. నేను 3 days మాత్రమే అసలు క్లీన్ చేయలేదన్నమాట. 3 daysకి ఎంత అసలు మరీ దారుణంగా దారాలన్నీ వెళ్ళిపోయి, నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ డస్ట్ అలా వెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో అలా వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను. సో ఇలా మనం చేసుకున్నాం అనుకోండి, వీక్లీ 3 or అట్లీస్ట్ 4 times, లేదంటే డే బై డే చేసుకున్నా కానీ పర్లేదండి. కానీ ఖచ్చితంగా ఆయిలింగ్ అయితే చెయ్యాలి, లేకుంటే మనం మెషిన్ అనేది దేనికి పనికిరాదనమాట. మనకి మెషిన్ స్టిచ్చింగ్ నేర్పించేటప్పుడు వాళ్ళు ప్రతిరోజు కూడా ఆయిలింగ్ చేయమంటారు. సో ఆయిలింగ్ చేస్తేనే మనకి మెషిన్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనమాట. సో అందుకని ఎన్నిసార్లు మళ్ళీ ఆయిలింగ్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదండి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ మాత్రమే మనం చేసుకోవాలి. బాబిన్ కేసు ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, సో దానిపైన మనం ఆయిల్ వేస్తే ఆటోమేటిక్గా మిగతా ప్లేసెస్ అన్నింటికి కూడా కవర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి స్క్రూలు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ అవి తీస్తేనే లోపల పార్ట్ అంతా కూడా మనం డీప్ క్లీనింగ్ అయితే చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ మెషిన్ స్క్రూ అన్నీ కూడా A to Z మనకి మెషిన్ రిపేర్ అయినప్పుడు మనకి అన్నీ నార్మల్గా చేసుకోవడానికి అని చెప్పేసి చాలా ఐటమ్స్ అయితే ఇస్తారు అందులో. ఫస్ట్ నేను చూపించాను కదా మెషిన్ అన్బాక్సింగ్ వీడియోలో. సో ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడగలరు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఈ పైన ఉన్న ఈ చిన్న పార్ట్ని అయితే రిమూవ్ చేసేసాను. స్క్రూలు అయితే తీసుకొని ఈ చిన్న పార్ట్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి కింద చూడండి ఎలా ఉందో. సో ఇంకా చాలా డస్ట్ ఉంది అండ్ అలానే మనకి థ్రెడ్స్ కూడా చాలా వెళ్ళిపోయాయి అన్నమాట అందులోకి. సో నేను చెప్పాను కదా డైలీ క్లీన్ చేస్తాను, అయినా కానీ ఎంత డస్ట్ ఉంది. సో ఇంకా మనం క్లీన్ చేయకపోతే మనకి కుట్టు కూడా సరిగ్గా రాదు. బాబిన్ అయితే ఇంకా అసలు మొత్తం థ్రెడ్స్ చుట్టుకొని ఇంకా మనకి కుట్టు అనేది అస్సలు రాదు, ముద్దలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే పోసుకుట్టు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి డైలీ ఇలా ఆయిలింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి, తర్వాత ఆయిలింగ్ చేసుకొని వీలైతే డైలీ చేయడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే చాలా వర్క్ ఉండడంతో ఇంకా క్లీన్ చేయడానికి అయితే చాలామందికి అవ్వదు. సో అలాంటి వాళ్ళు వీక్లీ 3 or 4 times ఇలా అయినా చేశారనుకోండి, మనకి మెషిన్ అయితే మంచి కండిషన్లో ఉంటుంది అండ్ మనకి చాలా ఈజీగా కూడా వర్క్ అయిపోతుంది. నార్మల్ మెషిన్స్ కంటే ఈ మెషిన్తో మనకి వర్క్ అయితే కొంచెం త్వరగానే అయిపోతుందని చెప్పాలి. సో అదనమాట. సో ఈ వీడియో
తీయడానికి మెయిన్ రీజన్ అయితే అదేనండి. సో ఎక్కువ క్లీన్ చేయకపోవడం వల్ల అండ్ ఆయిలింగ్ చేయకపోవడం వల్లే మెషిన్స్కి అయితే ఈ కుట్టు అనేది సరిగ్గా రాదు. సో అది నేను మీతో షేర్ చేయడానికే ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో నేనైతే డైలీ క్లీన్ చేస్తాను. సో కండిషన్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్లో నాకు తెలియదు కదా ఆయిలింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా నేను ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ మనకి ఇవి రిమూవ్ చేయడానికి కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి తీద్దామని చెప్పేసి ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ నేను మళ్ళీ సెట్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు ఒకసారి కూడా పోసుకుట్టు రాలేదు. నెక్స్ట్ మనకి వర్క్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది అండ్ మంచిగా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మనం ఇప్పుడు పాదం పెడతాం కదా, సో ఆ ప్లేస్లో మనం ఎక్కువ ఆయిలింగ్ అయితే చేసుకోవాలన్నమాట. డైలీ ఆయిలింగ్ చేసుకునే వాళ్ళు లైట్గా చేసుకోండి. ఒకవేళ 3 or 4 డేస్కి అలా చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఆయిలింగ్ అయితే చేసుకోండి. ఆయిలింగ్ చేసుకుంటేనే మనకి మెషిన్ కండిషన్ అయితే బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.